మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత్మి స్వాగతం. ముందుగా రాజేష్ కుమార్ గారు, సయ్యద్ గారు ఆయన హరినాథ రెడ్డి గురించి కామెంట్ పెట్టారు. అన్న మీ గతంలో చెప్పడం జరిగింది కానీ మీరు పెట్టారు 1500 2000 రేటు ఇప్పుడు ఆయన వీడియోలు చేస్తున్నాడు అని చెప్పి. ఐఎమ్ సారీ అన్న, ఆయన ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంది, మీరు మాట్లాడండి. ఎందుకంటే ఐఎమ్ సారీ బట్ 1500 ఇప్పుడు 2000 ఇప్పుడు చెప్పి పదే వీడియోలు చేస్తున్నారు. అట్లా వీడియో చేయడం మానుకోమని ఆయన కామెంట్ పెట్టారు. బెస్ట్ బి కొత్తగూడెం అండి వినోద్ కుమార్ గారు. ఇక మల్లికార్జున గారు అయితే అన్న బి కొత్తగూడలో సయ్యద్ అన్న టమోటాలు బాగా అమ్ముతున్నాడు, ఇది టమోటా రైతులు గమనించగలరు. సుదర్శన్ నాయుడు. నిజమే అండి, బి కొత్తగూడలో మండి ఓపెన్ అయింది. ఓపెన్ కూడా వారం రోజులు జరిగింది. ములకల చెరువు మార్కెట్కి ఏమాత్రం కూడా ఇంచుమించుగా అవే ధరలు అక్కడ కూడా పెడుతున్నాయి. కాస్త అటు ఇటుగా ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు ఇంచుమించు అవే ధరలు పెడుతున్నాయి. అందుకే సుదర్శన్ నాయుడు కామెంట్ పెట్టారు, అన్న బి కొత్తగూడలో సయ్యద్ అన్న టమోటాలు బాగా అమ్ముతున్నాడు, ఇది టమోటా రైతులు గమనించగలరు. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ కూడా ఇది అభిప్రాయం వెళ్ళబొచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రైతుల పట్టేదల ధూమబండి మన టైం సరిలేదు. కోడి సురేంద్ర గారి కాణాన్ని కామెంట్ పెట్టారు. రైతుల పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని ఆయన కామెంట్ చేసినట్లు ఉన్నారు. ఇక సుధా గారు, అన్న బాగున్నావా? గుడ్ ఈవినింగ్ అన్న. నేను బాగున్నాను సుధా, మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుంది కదా. ఇక రామశ్రీ గారు, ఎస్టర్డే దెర్ వాజ్ హెవీ రైన్ ఇన్ ఛత్తీస్గఢ్ బట్ అవర్ ఏరియా స్మార్ట్ ఫార్మర్స్ స్టిల్ నాట్ ఎట్ డన్ ప్లాంటేషన్ టుడే ఆల్సో. In rainy season, they are waiting for heavy rain in Chhattisgarh. Yesterday, heavy rain got in Chhattisgarh. Why are they still silent? ఎవరో తెలివైన రైతులు రామశ్రీ గారి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ప్లాంటేషన్ చేస్తారంటే వాళ్ళు ఏదో బాగా తెలివైన వాళ్ళు లాగానే కనిపిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో అయితే భారీగా వర్షం పడింది కానీ ఇవాళ కూడా వాళ్ళు ప్లాంటేషన్ చేయలేదు. ఎందుకని వారు ఛత్తీస్గఢ్లో వర్షం పడినా కూడా ఇంకా ప్లాంటేషన్ చేయలేదు అది రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. అయ్యా తెలివైన రైతులారా, స్మార్ట్ ఫార్మర్స్, దయచేసి తొందరగా ప్లాంటేషన్ చేయండి. రామశ్రీ గారు ఆత్రపడుతున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, రియాజ్ ఖాన్ గారు, టమోటా అనేది మితంగా నాటేది మనం మర్చిపోయాం. అంతా 10 నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు నాటుతున్నాం. మామూలుగా యావరేజ్గా మనిషి ఎకరా నాటుకున్నా టమోటా ధరలు ఎప్పుడు ఉంటాయి కానీ మనం ఎప్పుడు 20, 30, 40 ఇదే పని. మీరు అనేది వాస్తవమే కానీ డిమాండ్ ఉంటే 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు 7 ఎకరాలు వేసే వాళ్ళు మనం అదృష్టవంతులు అంటాం. ధర తగ్గిపోతే భారీగా ప్లాంటేషన్ చేయడం వల్ల ధర తగ్గిపోయిందని బాధపడదామన్నా దాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే టమోటా పంట అదృష్టం, లాటరీ, జాక్పాట్. అందుకే 5 ఎకరాలు 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, డాక్టర్లు అందరూ టమాటా పంటలు వేస్తున్నారు. ఎందుకంటే ధర వస్తే అలా ఉంటుంది దానిలో ఆదాయం. అన్న మా ఏపీలో ఇది రాజకీయపరమైన కామెంటు రమేష్ గారు. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ నాట్ రీడ్ దిస్ కామెంట్. ఇక మనం మరొక పరిశీలిస్తే, దివాకర్ నాయుడు, అన్న వై మార్కెట్ డౌన్, ఎనీ ప్రాబ్లం, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. నో దీనిలో ఆన్సర్ ఏం లేదన్నా. బయట ఉత్తర భారతం లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యాయి. ఔరంగాబాద్ వాళ్ళ 150 రూపాయలు క్రేటు. ఇక్కడైతే దిగుమతులు మామూలు ఉన్నాయి, బయట అయితే అమ్మకాలు లేవు. దానివల్ల మార్కెట్ డౌన్. డే టు డే స్మాల్ బాక్స్ మీద 50 రూపాయలు తగ్గుతున్నాయి. వినోద్ కుమార్ గారు, ఎస్ ఇదివరకు నేను చెప్పింది కారణం. ఒక యూట్యూబర్ ఏమో ఫ్యూచర్ మీన్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 1000 బిగ్ బాక్స్ వెళ్తుందా అని చెప్తారు. ఎవరో ఒక యూట్యూబర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 1000 రూపాయలు పెడతా చెప్తున్నారంట. ఆయన యొక్క అభిప్రాయంతో నాకు సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఒక యూట్యూబర్ ఏమో ఫ్యూచర్లో మెయిన్ సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్లో 1000 రూపాయలు బిగ్ బాక్స్ వెళ్తుందని చెప్తాడు. ఇంకో పెయిడ్ ఆర్టిస్ట్ యూట్యూబర్ ఏమో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నో ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వనంటాడు, డబ్బులు ఇస్తే ఇన్ఫర్మేషన్. సో ఫార్మర్స్ ఎవరి మాట వినకండి, మీ పని మీరు చేసుకోండి, బెస్ట్, మోసపోకండి. ఇంకో యూట్యూబర్ ఏమో బిగ్ బాక్స్ 500 తగ్గవంటారు. ఎవరిని నమ్మాలి బ్రదర్స్? ఫార్మర్స్ ఎవరిని నమ్మకండి, మీకు ఇష్టం వచ్చింది చెయ్యండి. డిపెండ్స్ అపాన్ వెదర్ డిసైడ్ చేస్తుంది 9, 10 అండ్ 11th మంత్స్ని. కొంతమంది యూట్యూబర్లు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎప్పుడు ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. మీరైతే వాళ్ళని ఎవరిని నమ్మకండి, మీ పని మీరు చేసుకోండి. రానున్న రోజుల్లో టమాటా ధరలు వర్షం మీద మాత్రమే ఆధారపడి ఉందని చెప్పి కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ గారు అన్నదాతలకు సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే,
తమిళనాడులో ఏమాత్రం వర్షాలు లేవు, అలాగే కర్ణాటకలో కూడా అనుకున్నంత పడలేదు, క్రాప్స్ డ్యామేజ్ పెద్దగా లేదు. టమోటా అమ్మాలంటే మెయిన్ తమిళనాడు వర్షాలు పడనంత వరకు కర్ణాటక రేట్స్, నాసిక్, మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి ఉండవచ్చు అనేది ఎవరికి తెలియదు. మహారాష్ట్రలో వర్షాలు పడినా కూడా టమాటాల చోట వర్షాలు పడలేదు, మనం అనుకున్నది ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అనంతపురం కూడా రోజు దిమ్ము తగ్గుతుంది, కానీ అనుకున్న స్థాయిలో అక్కడ కూడా పెద్దగా టమాటా పూర్తిగా ఏమీ కొలాప్స్ అవ్వలేదు. కాబట్టి వెయిట్ అండ్ సీ. నేను ముందే చెప్పడం జరిగింది, ఆగస్టు చివరిలోనే మనకి ఈ పంట డ్యామేజ్ ఎంతవరకు అయ్యిందో తెలుస్తుందని చెప్పి. రోజుకు తగ్గుతుంది. అనంతరం మాట 2,30,000 నుంచి ఇవాళ 2,05,000 వచ్చింది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఎన్టీఆర్ నాయుడు గారు టమోటా రేట్ 1,000 రూపీస్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ప్లాంటేషన్ చెయ్యొద్దండి, తక్కువగా ప్లాంటేషన్ చేయండి. మెయిన్గా మా అనంతపురం డిస్టిక్ వాళ్ళు మీరు టమోటా పెట్టాలి అనుకుంటే స్టేకింగ్ చేయండి, లేకుంటే సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ బ్రింజల్ మొత్తం తమిళనాడు రైన్స్ మీద డిపెండ్ అయ్యింది. ప్రజెంట్ ఫార్మర్స్ అందరూ అలానే థింక్ చేస్తున్నారు. ఆఫ్ ల్యాండ్ టమోటా, ఆఫ్ ల్యాండ్ బ్రింజల్, ఇవి కాకుండా బీన్స్. ప్రజెంట్ ఫార్మర్స్ అందరూ అలానే థింక్ చేస్తున్నారు. ఆఫ్ ల్యాండ్ టమోటా. నిన్న ఒక అన్నదాత నాకు ఫోన్ చేసి చెప్పాను, టమోటా దుర్బా వంకాయలు ఉన్నాయన్న ఇది వేయమని. నేను ఆయన సలహా ఇచ్చాను, ఇది సగం అది సగం వేసుకోండి, దేవుడి దయ ఏదో ఒక పంట మీద ఉంటుందని చెప్పి ఎన్టీఆర్ నాయుడు ఫ్యాన్స్ గారు చెప్తున్నారు. భారీ అంచనాలతో 1,000 రూపాయలు అలా ధర పెడుతుంది. టమాటాలు భారీగా పెట్టద్దండి, అంచనాలు పెట్టుకోండి, మితంగా నాటుకోండి. రానున్నది వర్షాకాలం. బీన్స్ కానివ్వండి, వంకాయలు కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇవన్నీ వర్షాల మీద మాత్రమే ఆధారపడి ధరలు ఉంటాయని ఎన్టీఆర్ నాయుడు గారు పెట్టారు. నవీన్ గారు ఆల్ వెజిటబుల్ రేట్ నౌ ఫుల్ డౌన్. ఇప్పుడైతే డౌన్, రానున్న రోజు మనం చెప్పలేము కదా. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితగా. అన్నదాత ముఖ్య విజ్ఞప్తి, దయచేసి ప్రస్తుత ప్రభుత్వం పైన కానీ లేదా ప్రతిపక్ష పార్టీలపైన కానీ రాజకీయపరమైన కామెంట్ పెట్టకండి. మంచి కామెంట్లు అయితే పెట్టండి, అంతేగాని రాజకీయపరమైన కామెంట్లు మాత్రం ప్లీజ్ దయచేసి మన ఛానల్లో వద్దు. ఇవాళ పుట్టినరోజు జరుపుకున్న మిత్రుడు ఆర్వీసీ దిలీప్ కుమార్కు మరొక మా